సేవ, సహనము, నిజాయితీ ఉంటే శని రక్షిస్తూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే శ్రమకు న్యాయం జరిగేటటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. ఇంకొకటేమిటంటే, మీ రాశికి 11వ స్థానంలో, లాభస్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత, మీనరాశి వారు ఏ పని చేసినప్పటికీ లాభాల బాటలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనము డే వైస్‌గా గనక పరిశీలించడానికంటే ముందు, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో అటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో 100% సక్సెస్ రేట్ ఇప్పుడు కనిపించే అవకాశం ఉంది. అంటే మీకు ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా 100% సక్సెస్ రేట్ కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే ప్రేమ వివాహాలకు కూడా ఇది అనుకూలంగా మారుతూ ఉంది. అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలు కూడా గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక డే వైస్‌గా కనుక పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఏదో మనస్సుకు తెలియనటువంటి బాధ, ఎక్కడో ఏదో సమస్యలు ఇంటర్నల్‌గా వెంటాడుతూ ఉంటాయి. మనము గతంలో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతకు గొప్పగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ మీరు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజ చేసుకోవటం వలన, ఆ చంద్రుడు అంటే మనస్సుకు కారకుడు, మనఃకారకుడైనటువంటి చంద్రుడిని ఆరాధించడం వలన చాలా గొప్ప ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఊహించని ఖర్చులు పెరగటం, మానసికమైన అలసట పెరగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా నిద్ర పట్టకపోవడం గానీ, ఒత్తిడి పెరగటం గానీ జరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్ర జపం చాలా మంచిది. ఇక 23వ తేదీ ఉదయం 8:30 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది శక్తివంతమైనటువంటి కాలంగా ఉండబోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. అంటే అన్నిటికంటే ప్రధానంగా మీ మాటకు బ్రహ్మాండంగా విలువ పెరుగుతుంది. ఏది ఏదైనా గొప్ప పని లేదా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయటానికి ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉన్నది అని చెప్పాలి.